అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తులు చేస్తున్నారు. అభ్యర్థులకు క్లారిటీ ఇస్తున్నారు. ఇప్పటికే దాదాపు 15 నుంచి 20 మందికి టికెట్లు లేవని తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. పరిటాల, జేసీ, కోట్ల, కేఈ, పూసపాటి కుటుంబాలకు ఒకే టికెట్ అని క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. ఇక మైలవరం విషయంలో అభ్యర్థి మార్పుపై దేవినేని ఉమకు సంకేతాలిచ్చారని పార్టీలో చర్చ నడుస్తోంది. పెడనలో జాగ్రత్తగా పనిచేసుకోమని కాగిత కృష్ణప్రసాద్కి సూచించినట్టు చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తులు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్, ప్రస్తుతానికి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఎటువంటి కసరత్తు జరుగుతోంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్, అంటే భోగి అభ్యర్థుల కసరత్తుకు సంబంధించి మరొకవైపు సీట్ల సర్దుబాటుకు సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైపు నుంచి, మరొకవైపు జనసేన వైపు నుంచి కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీలో అయితే అభ్యర్థుల కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. అంటే ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోనే ఉన్న పరిస్థితి. సో హైదరాబాద్లో ఉండగానే ఆయన అభ్యర్థుల కసరత్తుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈక్వేషన్స్ అన్ని సెట్ చేసుకుంటూ ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మనకు అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే దాదాపు 15 నుంచి 20 మంది అభ్యర్థులు ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టిక్కెట్లు లేవన్న విషయానికి సంబంధించిన క్లారిటీ అయితే ఇచ్చేశారనేది మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని చాలా గుమ్మరంగా పార్టీ అధినాయకత్వం చాలా గుమ్మరంగా ఉంచుతుంది. సో బయట జరుగుతున్న చర్చ కావచ్చు, పార్టీ వర్గాల నుంచి, పార్టీలో జరుగుతున్న పరిణామాలు, పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం మేరకైతే పరిటాల, జేసీ, కోట్ల, కేఈ, అలాగే పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబాలకు సంబంధించిన ఫ్యామిలీలకు ఒక టికెట్ మాత్రమే ఇస్తారనే విషయాన్ని చాలా స్పష్టంగా టీడీపీ అధినాయకత్వం ఆయా కుటుంబాలకు సంబంధించిన నేతలకు చెప్పేసినట్లుగా మనకి సమాచారం అవుతుంది. సో వీళ్ళందరూ కూడా తమకు 2 స్థానాలను కేటాయించాల్సిందిగా కోరుతున్న పరిస్థితి, వీలుంటే కనుక ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు కూడా ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడం, అలాగే కుటుంబాలకి వీలైనంత వరకు గెలుపు అవకాశాలను చూసుకుని మాత్రమే టికెట్ల కేటాయింపు అనేది జరుగుతుంది. కాబట్టి 2 టికెట్లు ఆశిస్తున్న కుటుంబాలు ఏదైతే ఉన్నాయో అక్కడ గెలుపు అవకాశాలని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మనం ఏ కుటుంబాల గురించి అయితే చెప్పామో వాళ్ళకి ఒక టికెట్ మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది అనే విషయాన్ని క్లారిటీగా చెప్పేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు కృష్ణా జిల్లాకు సంబంధించిన టీడీపీ సీనియర్ నేత, మైలవరం సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్న దేవినేని ఉమ కూడా పార్టీ అంటే టికెట్ విషయంలో లేకపోతే స్థానచలనం ఉంటుందన్న అంశానికి సంబంధించి కొంత క్లారిటీ దేవినేని ఉమ కూడా ఇచ్చేశారన్న చర్చ అయితే పార్టీ వర్గాల్లో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు పెడన నియోజకవర్గానికి సంబంధించిన క్లారిటీ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాగిత కృష్ణప్రసాద్, కాగిత వెంకట్రావు తనయుడు కాగిత కృష్ణప్రసాద్ గత ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి. సో ఆయన ఇన్ఛార్జిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఆయనకే టికెట్ కేటాయించే దిశగా కూడా క్లారిటీ చంద్రబాబు నాయుడు ఇచ్చేశారు. జాగ్రత్తగా పనిచేసుకోమని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ కసరత్తు అంతా జరుగుతున్న సందర్భంలో మనకి అందుతున్న సమాచారం మేరకు, పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ మేరకు ఖచ్చితమైన సమాచారం ఏంటంటే మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ఒకేసారిగా ప్రకటించే దిశగా ఇప్పటికే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒక అభిప్రాయానికి వచ్చారనే అంశం అయితే చాలా స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈలోగానే బీజేపీకి సంబంధించిన పొత్తు అంశం తెర మీదకు రావడంతో టిక్కెట్ల ప్రకటన కావచ్చు, అభ్యర్థుల ఖరారు అధికారిక ప్రకటన వ్యవహారం అనేది కొద్దిగా ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అక్కడ కూడా అంటే బీజేపీ కూడా కొన్ని టిక్కెట్లు కేటాయించాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి సో అక్కడ అభ్యర్థుల విషయం మీద కూడా క్లారిటీ వచ్చిన తర్వాత 175 నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థుల్ని ప్రకటించడం, అలాగే సీట్ల సర్దుబాటును కూడా అదే సమయంలో ప్రకటించడం అనే అంశాలకు సంబంధించిన కసరత్తు పూర్తయిన తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉంటుంది. విడతల వారీగా కాకుండా 175 నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటిస్తే సో ఒకవేళ ఏదన్నా డిస్టర్బెన్సెస్ ఉన్నా అవి మాక్సిమం ఒక వారం రోజుల్లో సెటిల్ అయిపోతాయి. కాబట్టి పెద్దగా పార్టీలను సీట్ల సర్దుబాటుకు సంబంధించిన విషయంలో కావచ్చు, అభ్యర్థుల మార్పు చేర్పులకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, పెద్దగా జరిగే గొడవలు కావచ్చు, ఆందోళన కావచ్చు, పెద్దగా పార్టీ మీద ఎఫెక్ట్ పడదు అన్న అభిప్రాయంతో వ్యూహాత్మకంగా 175 నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించే దిశగా కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో బీజేపీ విషయంలో పొత్తుల అంశం మీద, అలాగే సీట్ల సర్దుబాటుకు సంబంధించిన వ్యవహారం మీద క్లారిటీ వచ్చిన తర్వాత ఈ అధికారిక ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. మరొకవైపు ఈ కసరత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు చేస్తున్న కసరత్తులో భాగంగా నెమ్మదిగా అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ అనఫీషియల్ గా అయితే కొంతమంది అభ్యర్థులకు క్లారిటీ ఇచ్చేస్తున్నారు, కొంతమందికి లేదని చెప్తున్నారు, ఇంకొంతమందిని జాగ్రత్తగా పని చేసుకోవాల్సిందిగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది అనేది పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించి ఎవరెవరికి చెప్పారు, ఏ నియోజకవర్గాలకు చెప్పారు, ఏ నేతలకు క్లారిటీ ఇస్తున్నారన్న విషయంలో మాత్రం గుట్టుచప్పుడు కాకుండా చాలా గొంబనంగా మొత్తం వ్యవహారం నడిపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. భోగి. థ్యాంక్ యూ పిఎంఆర్ చంద్రశేఖర్.